ప్రజలు కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వంపై తమ వ్యతిరేకత తెలియజేశారన్నారు ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్. కూటమి నేతలకు దమ్ముంటే పీపీపీకి అనుకూలంగా కోటి సంతకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ కు పేరొస్తుందనే కుట్రతోనే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ మరిన్ని ఉద్యమాలు చేస్తుందంటున్నారు కారుమూరి సునీల్. ఆయనతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కీలక దశకు చేరింది. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించింది. భారతదేశ చరిత్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇప్పటివరకు కోటి మంది భాగస్వాములైనటువంటి ఉద్యమం, కోటి మంది ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించినటువంటి ఉద్యమం మరొకటి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రస్తుతం గవర్నర్ ని కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. గవర్నర్ కి రిప్రజెంట్ చేయబోతున్నారు. కోటి మంది అభిప్రాయాన్ని కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని ఇంత సీరియస్ గా తీసుకుంది, మనతో పాటు మాట్లాడేందుకు ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి కారుమూరి సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూనే మాత్రమే ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పీపీపీతోనే బెస్ట్ మెడికల్ సర్వీసెస్ వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఈ ఉద్యమం కొనసాగిస్తున్నారు? అసలు ముందుగా ఒక మంచి పని ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో 17 మెడికల్ కాలేజీలు, మరి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో, అది కూడా 2 ఏళ్లు కోవిడ్కు పోయింది, అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చింది. ఎందుకు? పేద మధ్యతరగతి ప్రజలు జేబులు గుల్ల చేసుకోకూడదు. అది ఈ డబ్బు వాళ్ళ దాచుకునే డబ్బంతా హెల్త్ పోతే ఒక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. కానీ అది కేవలం ప్రైవేట్ సంస్థలు దారాదత్తం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి తట్టుకోలేక చేస్తున్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారు? పీపీపీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటుంది, మెయింటైన్డ్ బై సో అండ్ సో అని ఉంటుంది అంటున్నారు. దానికంటే పెద్ద కామెడీ ఇంకేముందా? మీ ఇళ్లలో బాత్రూంలో లైట్ వెలుగుతుందా, అక్కడ లైట్ వెలుగుతుందా, నేను ఏఐలో చూస్తాను, కంప్యూటర్లో చూస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయలేరా? ఒక 17 హాస్పిటల్స్ కట్టి మెయింటైన్ చేయలేరా? అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? అలాంటప్పుడు ఇంకా అమరావతి ఎందుకు? అంటే మీరు అమరావతి కూడా కట్టలేరు. ఇట్లా అంటే 17 హాస్పిటల్సే కట్టలేని వాళ్ళు మీరు అమరావతి కడతారంట. ఇక్కడ ఈ ప్రభుత్వంలో కామెడీ ఏంటంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే పని ఏమో ప్రైవేట్ వాళ్ళకి హాస్పిటల్స్ ఇచ్చేస్తుందంట. అసలు హాస్యాస్పదంగా ఉంది ఈ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే. తప్పకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు, మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది, ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తుంది. ఇది భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా మారబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలోనే ఇన్ని కళాశాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేరని కారుమూరి సునీల్ ప్రశ్నిస్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి. చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో అరెరే, జగనన్న పోరులో వీరుల ఉటకై, జగనన్న పోరులో వీరుల ఉటకై. ఏం పిల్లో ఎల్దమొస్తవా, ఏం పిల్లడో ఎల్దామొస్తవా, ఏం పిల్లో ఎల్దమొస్తవా, ఏం పిల్లడో ఎల్దామొస్తవా. నర్సీపట్నం కాలేజీ ఆడుందని అడిగే కొయ్యన్నల దుయ్యబట్టుటకు, అరే కొయ్యన్నల దుయ్యబట్టుటకు ఉత్తరాంధ్ర ఉరుకులెత్తుతూ పలాస మొదలు కైలాసగిరి, దుగ్గడ గబ్బడ, నీలంపేట, లచ్చింపురం, చోడవరము, బలిఘట్టం, చెట్టుపల్లె, ప్రతిపల్లె కదలగా.
వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఎల్దం వస్తవా ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా డాక్టర్ చదువులు అరే డాక్టర్ చదువులు అరరే డాక్టర్ చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా లంబసింగిలో శివంగులైతిరి అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం అరే సింహాచలం సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై జగనన్న పోరులో వీరుల ఉటకై ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా లోక్ భవన్ ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దం వస్తవా డాక్టర్ చదువులు అరే డాక్టర్ చదువులు అరరే డాక్టర్ చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసు